ఎప్పుడైతే జానీ మాస్టర్ ఉదంతం బయటకు వచ్చిందో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఏ జన్మలో చేసిన పాపానికి శిక్ష అదే జన్మలో ఉంటుంది అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో పాపం చేసినట్టు, అందుకని జానీ మాస్టర్ ఏదో తప్పు చేసి దొరికిపోతే సో దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తా ఈ టైపులో ఒక స్టేట్మెంట్. అయితే మనం జనరల్గా అనట్లేదు కానీ వాళ్ళ మాటలనే తీసుకుందాం. ఏ జన్మలో పాపానికి శిక్ష అదే జన్మలో వస్తుంది అనేది వాళ్ళు అన్నది కరెక్టే అని అనుకుంటే, మరి ఎంత ఘోరమైన పాపాలు అవినీతి చేస్తే 16 నెలలు జైల్లో ఉండి వస్తారు. మనకు తెలుసు కదా 16 నెలలు జైల్లో ఉండి చెప్పుకుంటున్నది ఎవరో. మరి అంటే ఈ జన్మలో చేసిన పాపానికి శిక్ష ఆల్రెడీ వచ్చేసినట్టనే వాళ్ళ ఉద్దేశం. ఇంకా అది పూర్తి కాలేదు, ప్రస్తుతానికి ఉన్నది బెయిల్ మీద. సో ఒకవేళ మళ్ళీ అరెస్ట్ అయితే మళ్ళీ ఇంకా కొన్ని నెలల్లో సంవత్సరాల్లో గడుస్తుంది. అంటే ఈ జన్మలో చేసిన పాపానికి మళ్ళీ ఇంకా పెండింగ్ శిక్ష కూడా ఉందనే వాళ్ళ ఉద్దేశం.